విశాఖ జిల్లా భీమిలి మండలం కొత్త వలసలో శారదా పీఠంకు కేటాయించిన 15 ఎకరాల భూములను ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్. విశాఖ జిల్లా భీమిలిపట్నం మండలం కొత్త వలస గ్రామ సర్వే నంబర్ 102, 103లలో 15 ఎకరాల స్థలాన్ని శారదా పీఠం స్వరూపానందకు గత ప్రభుత్వం కేటాయించింది. విశాఖలో శారదా పీఠాధిపతి స్వరూపానంద గత ప్రభుత్వం ఈ విశాఖ నగరంలో భీమిలి మండలంలో కొత్త వలస గ్రామంలో భోగాపురం ఎయిర్పోర్ట్కి రాబోయేటువంటి 6 లైన్ హైవే పక్కన అత్యంత విలువైనటువంటి 15 ఎకరాల భూమిని గత వైసీపీ ప్రభుత్వం కేటాయించింది. భూమిని కేటాయించడంలో రకరకాలు ఉంటాయి. పారిశ్రామికవేత్తలకి రాయితీల మీద భూమి ఇస్తారు, వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారు కాబట్టి, ఉత్పత్తి ఇస్తారు కాబట్టి, లేదా షాపింగ్ మాల్స్కి రాయితీలు ఇస్తారు, వాళ్ళు ఉపాధి కల్పిస్తారు కాబట్టి. కానీ ఈ స్వరూపానందకి ఇచ్చినటువంటి భూమిలో ఏ విధమైనటువంటి ప్రజా ప్రయోజనము లేదు. పైగా ఆయన అడిగింది ఏంటంటే వాణిజ్యపరంగా ఆదాయం పెంచుకునే విధంగా నాకు ఈ అవకాశం కల్పించండి అని చెప్పి జీవో 64ను మార్చమని చెప్పి అడిగాడు. అలాంటి వ్యాపారపరమైనటువంటి లావాదేవీలు నిర్వహించుకోవటానికి ఇచ్చేటువంటి భూమిలో ఒక్క పైసా కూడా రాయితీ ఇవ్వకూడదు. మార్కెట్ ధర ప్రకారమే ఆ భూమి ఎవరికైనా ఇవ్వాలి. ఆ 15 ఎకరాలు అక్కడ ఉన్నటువంటి మార్కెట్ ధర ఎకరా 15 కోట్ల చొప్పున 15 ఎకరాలు 225 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఈ స్వరూపానందకి 15 లక్షలుగా మాత్రమే ప్రభుత్వం ధారాదత్తం చేసింది. దాంట్లో ఆయన వేద పాఠశాల నిర్మిస్తానని చెప్తూ ఉన్నాడు. మేము అడుగుతూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో పేరెన్నిక కన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారు 6 వేద పాఠశాలలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో నల్గొండ, మల్కజిగిరి, గుంటూరు, భీమవరం, విజయనగరంలో నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ పాఠశాల పెట్టడానికి స్వరూపానందే ఉండాల్సిన అవసరం లేదు. టీటీడీ అనుభవం ఉంది, ప్రావీణ్యత గల వేద ఉపాధ్యాయులు ఉన్నారు, వారు నిర్వహిస్తూ ఉన్నారు. వారు మాత్రమే ఈ వేద పాఠశాల నిర్వహించగలరు. ఇక్కడ వేద పాఠశాల అవసరమని మనం భావిస్తే ఇక్కడ టీటీడీ ఉంది, దానికి 10 ఎకరాల స్థలం మనం కేటాయించాం. అందమైనటువంటి గుడి ఉంది, ఇంకా ఖాళీ స్థలం ఉంది. అక్కడ వేద పాఠశాల నిర్మించి మన పిల్లలని వేద మంత్రోత్సవంగా తయారు చేయడానికి బోల్డ్ సౌకర్యాలు ఉన్నాయి. ఇక ఈయనకి సంబంధించి ఈయన ఏం చేస్తున్నాడంటే ఇక్కడే కాదు, ఒంగోలులో భూమి అడుగుతున్నాడు, తెలంగాణలో భూమి అడుగుతున్నాడు, అన్ని చోట్ల భూముల్ని కైంకర్యం చేసుకుంటూ ఉంటూ వ్యాపారం మాత్రం చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఇది నేనంటాం కాదు, నేనంటే రకరకాల అర్థాలు తీస్తారు. ప్రముఖ హిందూ ధార్మిక సంస్థలు అడుగుతూ ఉన్నాయి. ఒక స్వామీజీ, కాషాయ బట్టలు వేసుకున్న స్వామీజీ అడుగుతున్నాడు, ఏమయ్యా స్వరూపానంద నీకు సిగ్గుందా అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి అడుగుతూ ఉన్నాడు. మేము కూడా అడగదలుచుకున్నాం, ఏమండి స్వరూపానంద గారు, మీ మీద చాలామంది గౌరవం ఉంది కదా, మరి కాషాయం సర్వసంగ పరిత్యాగిని అని చెప్పి అంతా గత వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించిందని కార్పొరేట్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. జీవీఎంసీలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలను పై ఫిర్యాదు చేశారు. ప్రజల సంపదని దోచుకుని ఈ యొక్క అక్రమ బిల్డింగ్ ని నిర్మించాడు. 5 ఫ్లోర్లు, ఒక కమర్షియల్ కాంప్లెక్స్, దీనికి బిల్డింగ్ లేదు. సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే 50 గజాల్లోనో 100 గజాల్లోనో జీవీఎంసీ అధికారులు ప్లాన్ పెట్టాలా, ఆ ప్లాన్కి డబ్బులు చెల్లించాలి జీవీఎంసీకి. మళ్ళీ కింద స్థాయి అధికారులు పోస్ట్ వెరిఫికేషన్ పేరుతో వెళ్ళాలి. వాళ్ళు ఓకే అంటేనే పునాదులు తవ్వాలి. అంటే సామాన్యుడికి, వైసీపీ నేతల కార్యాలయాలకి మీరు చూడండి, వీళ్ళు చేసిందంతా కూడా గత 5 ఏళ్లలో అక్రమాలు, అక్రమ నిర్మాణాలు, అవినీతి. దాని నిదర్శనం ఈ కోడిగుడ్డు మంత్రికి కోడిగుడ్డు మీద ఏకలు పేకడే పని చేస్తా ఉన్నాడు ఆయన. కనీసం భవన నిర్మాణ అనుమతుల కోసం జీవీఎంసీకి డబ్బులు చెల్లించలేనటువంటి దుస్థితిలో ఉన్నాడా? మరో
పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకమనివ్వను అన్నారు. ఈ వైసీపీ మాజీ మంత్రులందరూ కూడా ఇవాళ ఏం మాట్లాడతారు? ఇవాళ నిజాయితీకి నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన ప్రజా సంపదని, ప్రభుత్వ సంపదని కాపాడడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇవాళ కూర్చొని ఉన్నారు. రాష్ట్ర ప్రజలు అందుకే పట్టం కట్టారు. కాబట్టి ఈ అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా అవినీతి అనకుండా అయినటువంటి అమర్ది పూర్తి స్థాయిలో వెలికి తీస్తాం. అమర్ యొక్క అవినీతి అక్రమాలకి తాడదీస్తాం. వీళ్ళు దోచుకున్న ప్రజాధనాన్ని, ప్రభుత్వ సంపదని వెలుగు తీసి తను దొరికితే చంపేయాలంటూ వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సదరు రామకృష్ణారెడ్డి పోలీసులు ఆదేశించారని ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక చైర్మన్ సూర్యనారాయణ ఆరోపించారు. చంద్రబాబును కలిసినందుకు 2 రోజుల పాటు మా ఇంటి వద్ద పోలీసులు తిరిగారు. తెల్లవార్లు 2 రోజుల పాటు మా ఇల్లు సీలేసి పోలీస్ అధికారులు అందరూ మా ఇంటి దగ్గరే పడుకుని ఈ రకంగా చుట్టుపక్కల వాళ్ళందరిలో కూడా పలకరించడానికి భయపడేటువంటి ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. అసలు ఇదిగాక నా ఫోన్లని నేను గవర్నర్ని కలిసిన తర్వాత నా 2 మొబైల్ నెంబర్స్, ఆనాడు నేను ఉపయోగించే 2 మొబైల్ నెంబర్స్ని ఇంటెలిజెన్స్ డీజీ గారు ట్యాపింగ్ చేశాడు. నేను చేస్తున్న ఆరోపణ ఆధార సహితంగా చేస్తా ఉన్నా. నా ఫోన్ని ట్యాపింగ్ చేసి పిఎస్ఆర్ ఆంజనేయులు నన్ను బెదిరించాడు. నేను ఆనాడు గవర్నర్ని కలిసిన తర్వాత ప్రభుత్వం నా మీద దాడి చేస్తూ ఉంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని, ఆనాడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ రకంగా ఉద్యోగస్తులను వేధిస్తున్నారనే విషయాన్ని చెప్పడానికి వారి అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేశానని, నా ఫోన్ ట్యాపింగ్ చేయబట్టే కదా వారికి తెలిసింది. వెంటనే నా దగ్గరికి వచ్చి నన్ను పిలిపించి ఆ యేసుబాబు అనే అధికారి దగ్గర కూర్చోబట్టి, నువ్వు పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని కలవడం మానుకోకపోతే నీవు చాలా ఇబ్బందులు పడతావని చెప్పాడు. ఇది ఆ ఇంటెలిజెన్స్ డీజీ ఆఫీసులో నేను డేట్లతో సహా చెప్తా. వారి సీసీ కెమెరా రికార్డింగ్లో నేను ఆఫీస్కి వెళ్ళిన ఉదంతం ఉంటుంది. ఆఖరికి జూన్ 1వ ఇంకా నేను వినకపోతే జూన్ 1వ తారీఖు నాడు రాత్రి 7 గంటలప్పుడు ఇక్కడ మా అసోసియేషన్ ఆఫీస్కి కింద నా రూమ్లో నేను ఉండగా ఒక అధికారిని పంపించి నన్ను వీడియో కాల్ ఫోన్ మాట్లాడమన్నాడు. ఆనాడు ఇప్పుడు నా ఫోన్లు వాళ్ళు ఏదైతే పట్టుకుపోయారో 7780729097 అనే నా మొబైల్ నెంబర్తో వారికి వీడియో కాల్ మాట్లాడిచ్చారు. ఆ వీడియో కాల్ మాట్లాడినప్పుడు నువ్వు రేపు ఉదయం 8:30లోగా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి నువ్వు కోర్టులో వేసిన కేసులని నువ్వు విత్డ్రా చేసుకోకపోతే 8:30 తర్వాత యు ఆర్ నో మోర్, భగవంతుడు కూడా నిన్ను కాపాడాడనే పదాలు వాడాడు. నేను వారిని అడిగా, ఆల్ ఇండియా సర్వీస్ అధికారిగా ఉంటూ ఇలాంటి పదాలు పదప్రయోగం చేస్తూ ఉన్నారు, నో మోర్ భగవంతుడు కూడా కాపాడలేంటే అర్థం ఏంటి, ఫిజికల్గా ఎలిమినేట్ చేస్తారా అని వారిని నేను ప్రశ్నించా. అవన్నీ నాకు తెలీదు, ఎస్ఆర్కే చెప్పమన్నాడు, చెప్పాను అని చెప్పాడు. ఆ మర్నాడు జూన్ 2వ తారీఖు 2023 నాడు ఉదయం అచ్చెన్నాయుడు గారి సహకారంతో నేను నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళాను ఈ విషయాలు చెప్పడానికి. వారు దీన్ని అర్థం చేసుకుని ఇది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవస్థ, దుర్మార్గుడు రాజుగా ఉన్నాడు, మనం ఈ వ్యవస్థని కాపాడుకోవాలి, మనని మనం కాపాడుకుంటూనే ఈ వ్యవస్థను కాపాడుకోవాలని ఆయన నాకు ధైర్యం చెప్పారు. నాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారన్నది అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ని డైరెక్ట్గా ఇంటెలిజెన్స్ డీజీ ఆఫీసులో పిఎస్ఆర్ ఆంజనేయులు చూస్తాడు కాబట్టి అక్కడ నేను కనిపించానని 200 మంది పోలీసుల్ని అర్ధగంటలో మా అసోసియేషన్ ఆఫీస్ చుట్టూ, మా ఇంటి చుట్టూ మోహరించారు. నేను వారికి దొరకకుండా వెళ్ళిపోయానని నా డ్రైవర్ని, అనిల్ కుమార్ అనే నా డ్రైవర్ని పట్టుకు వెళ్ళి విజయవాడలో 4 పోలీస్ స్టేషన్స్, మొట్టమొదట లెనిన్ సెంటర్లో ఉన్న పోలీస్ స్టేషను, తర్వాత పశువుల ఆసుపత్రి దగ్గర ఉన్న పోలీస్ స్టేషను, ఆటోనగర్లో ఉన్న పోలీస్ స్టేషన్కి తిప్పి అతన్ని నానా హింస పెట్టి కొట్టి, బట్టలు ఇప్పదీసి కొట్టి, అతన్ని కొడుతూ నన్ను ఎక్కడ దింపావు మీ సార్ నేను అడిగితే
నాకు తెలియదంటే అతనికి నా కారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళినటువంటి ఫుటేజ్ని చూపించి ఇదిగో చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర దింపావు, అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళావని చెప్పి అతన్ని కొడితే ఆ కొడుతున్నటువంటి సమయంలో ఏసీపీ భాస్కర్ రావు ఫోన్కి సజ్జల సార్ అనే పేరుతో కాల్ రావటం, దొరికాడా చెప్పాడా, ఆ సూర్యనారాయణ ఎక్కడున్నాడా దొరికాడా అని ఆయన అడగటం, లేదు సార్ అని మీరు చెప్తే దొరికితే నన్ను క్షమించాలి ఈ పదప్రయోగం చేస్తున్నందుకు ఏసేండి ఆ లంజా కొడుకుననే మాట సజ్జల రామకృష్ణారెడ్డి అన్నట్టుగా స్పీకర్ ఫోన్లో మా డ్రైవర్ విన్నాడు. అంటే ఉద్యోగుల జీతాలు పెన్షన్లు ఇవ్వండి, మా సొమ్ము మాకు చెప్పకుండా దొంగతనం చేసేయకుండా అని అడిగితే చంపేమనేటువంటి పరిస్థితి ఆనాడు ఈ రాష్ట్రంలో ఉంది. అక్కడి నుంచి మరలా 18వ లోక్సభ తొలి సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని స్పీకర్ నిర్వహించారు. లోక్సభ కొత్తగా ఎన్నికైన తెలుగు రాష్ట్రాల ఎంపీలు తెలుగు భాషలో ప్రమాణం చేశారు. కొందరు పంచ కట్టుతో సభకు హాజరయ్యారు. పెమ్మసాని చంద్రశేఖర్ అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడనై శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము నెడ యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగియుండుననియు భారతదేశము యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థింతుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహింతుననియు మనస్సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. श्री जी किशन रेड्डी। గంగాపురం కిషన్ రెడ్డి అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగి ఉంటానని, భారతదేశపు సర్వసత్తాక అధికారమును అఖండతను సమర్థిస్తానని, నేను స్వీకరించబో కర్తవ్యంను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. श्री किंजारपु राममोहन नायडू। కింజరాపు రామ్మోహన్ నాయుడు అనే నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని
సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ బండి సంజయ్ కుమార్, బండి సంజయ్ కుమార్ అని నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జగన్ రాసిచ్చారు, బాబు ఏం చేస్తారు అంటూ కేంద్ర ప్రభుత్వం నిబంధనలు పాటించకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అస్మదీయులకు హైడెల్ ప్రాజెక్టులు సహా 1000 ఎకరాలు కేటాయించడంపై సవివరంగా కథనం ప్రచురించిన ఆంధ్రజ్యోతి దినపత్రిక యాజమాన్యానికి నా అభినందనలు తెలియజేసిన టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. ఒకసారి 4 రెట్లు కూడా వెళ్తుంది. ధర అధికంగా ఉండే సమయంలో విక్రయించుకోవటానికి వీలుగా ఆ పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ ఆ అలొకేషన్లో మరి చాలామందికి పేర్లు అనవసరం, చాలామందికి ఆల్రెడీ ప్రభుత్వం రిజర్వాయర్లు ఉన్న దగ్గర కూడా ఆ రిజర్వాయర్లనే ఇచ్చేసి ఒక సక్రమమైన పద్ధతి లేకుండా, అంటే టెండర్ పిలవాలి, ఎంత క్యాపిటల్ కాస్ట్లో మీరు కడతారు, ప్రభుత్వానికి ఎంత ఉచిత కరెంట్ ఇస్తారు. ఇప్పుడు ఒరిస్సాలో ఈవెన్ థర్మల్ ప్లాంట్ కట్టినా కూడా సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ పవర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉచితంగా ఇవ్వాలి. అలా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వారి వనరుల్ని, వారి భూ వనరుల్ని, వారి ఇతర వనరుల్ని ఉపయోగించుకున్నప్పుడు ప్రభుత్వం నాకేంటి, నాకేమొస్తుంది అని ఆలోచిస్తుంది ప్రభుత్వం. కానీ గతంలో ప్రభుత్వం నాకేంటి అని ఆలోచించాల. బహుశా ఆ ప్రభుత్వంలోని పెద్దలు నాకెంత అని ఆలోచించారేమో అనిపించే విధంగా మరి ఈరోజు పేపర్లో కూడా ఒక 6 ప్రాజెక్టులు ఒకానొక నేషనల్ కంపెనీకి, ఒక 4 ప్రాజెక్టులు ఒకానొక లోకల్ కంపెనీకి, ఇంకో 2-3 వేరే వాళ్ళకి ఇచ్చినట్టుగా ఆ పేర్లన్నీ గతంలో నేను మాట్లాడా. బట్ ఇప్పుడు నేను పేర్లు మాట్లాడదలుచుకోలేదు. ఆంధ్రజ్యోతి పేపర్లో ఆ పేర్లన్నీ రాసి వేలాది ఎకరాలు పంచారన్నారు. యాక్చువల్గా వేలాది ఎకరాలు కాదు, 1,00,000 పైనే ఎకరాలు. అంటే ఈ పంపుడ్ స్టోరేజ్ వరకు వేలాది అయినప్పటికీ మరి ఇంకా సమ్ అదర్ సోలార్ పవర్, అంటే పంపుడ్ స్టోరేజ్కి అసోసియేటెడ్గా సోలార్ పవర్, వాటికి సంబంధించి మరి లక్షల ఎకరాల్లోనే మరి అలొకేట్ చేయడం జరిగింది. మరి భూ వసతి అనేది అది పెరగదు. మరి దాన్ని ప్రాజెక్ట్స్కి ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సముచిత స్థాయిలో లబ్ధి చేకూరేలాగా ఉండాలి అనేది ప్రభుత్వ పెద్దలు చూడాలి. మరి అప్పట్లో గౌరవనీయులైన ఇప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వాటిని ఖండించడం జరిగింది. అది కూడా ఈ పేపర్లో స్పష్టంగా రాయటం జరిగింది. మరి ఈరోజు జరగబోయే క్యాబినెట్లో ఆ కేటాయింపుల్ని ఏం చేస్తారు అని ఆంధ్రజ్యోతి కథనంలో రాయటం చూసి ఇది కదా జర్నలిజం అంటే
ఎందుకంటే మంచిని ప్రజలందరూ ప్రోత్సహించాలి. అంటే గత ప్రభుత్వంలో జరిగిన ఒక తప్పుని సరిచేయవలసిన బాధ్యత ఉంది అని పేపర్లో రాయటం మరి నిజంగా ప్రజల కోసం ఈ కథనం వల్ల కావచ్చు, ఈ కథనం రాకపోయినా డెఫినెట్గా చర్యలు తీసుకుని ఉండేవారేమో. ఇదే కాస్త రివైజ్ చేసి రివ్యూ చేసి వారికే ఇచ్చిన లేదా ఓపెన్ టెండర్లో ఇంకెవరికైనా ఇచ్చిన మరి రాష్ట్ర ప్రభుత్వానికి సముచిత స్థాయిలో లబ్ధి చేకూర్చే విధంగా మరి మా నూతన ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి పరిపాలన చేస్తున్నట్లు తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సుజాత అన్నారు. విశాఖ నగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు మహిళలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది అని అన్నారు. దిశగా గతమున్న ప్రభుత్వంలో కూడా నడుచుకుంటూ వెళితే ఎంతో బాగుండేది. కానీ వాళ్ళు ఏంటంటే గెలిచామన్న ఆనందమే తప్ప ప్రజలకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఎక్కడ ఏది వచ్చినా సరే ఏమీ పట్టలేనట్టుగా ఉండేది గతమున్న ప్రభుత్వం. కానీ ఇప్పుడు అలాగ జరిగే ప్రసక్తే లేదు. అలాగే మొన్న పోలీసు డిపార్ట్మెంట్ అందరితో కూడా మేడం మాట్లాడారు. ఎక్కడైతే గంజాయి మత్తులో ఉన్న వాళ్ళ పిల్లలైనా 8 తర్వాత ఎక్కడైనా తిరిగినా ఈ గంజాయి మత్తులోని ఎవరు ఏం చేస్తున్నారు అనేది కూడా తెలియలేని దీనిగా ఉంది. కాబట్టి వాటి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోమని కూడా చెప్పారు. ఇలాంటివన్నీ కూడా మనం అన్నీ గమనిస్తూ ఉండాలి, ప్రజలు కూడా గమనించాలి. గతమున్న ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసుకుంటూ పోతుంది అనేది కూడా గమనించాలి. మరి దీని మీద అయితే అటు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే హోమ్ మినిస్టర్ అనితా మేడం గారికి, అలాగే పోలీసు వ్యవస్థకి ఆ కుటుంబాన్ని మీద చూపిన శ్రద్ధ ఇక మీదట కూడా ఎక్కడ ఇలాంటి అగత్యాలు జరగకుండా చూసుకుని బాధ్యత కూడా వహిస్తామని చెప్పి హోంమంత్రి గారు కూడా వాళ్ళకి మాట ఇస్తూ, అలాగే మీడియా మిత్రులు వాళ్ళందరికీ కూడా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇలాంటివన్నీ కూడా ఇంకెప్పుడు జరగకూడదని అయితే మేమైతే కోరుకుంటున్నాం. ఎవరైనా సరే ఆడపిల్లే మరి ఎంత తెలివితేటలుగా అక్కడ ఆ అమ్మాయిని చెరిచి చంపి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ బట్టలు అవి మార్చుకొని వచ్చి మళ్ళీ అదే ప్రాంగణంలోని తిరుగుతున్నారంటే వాళ్ళు ఎంత చాకచక్యంగా వాళ్ళు అక్కడ చేశారు అనేది అయితే మనకు తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళని కఠినంగా చర్యలు తీసుకొని కఠినమైన శిక్ష విధిస్తే ఇంకొక వ్యక్తి కూడా అలాంటి పనులు చేయడానికి అనేది కూడా భయపడాలి. అలాంటి చట్టాన్ని తీసుకురమ్మని అయితే మేమైతే కోరుతున్నాము. మా చంద్రబాబు నాయుడు గారినైనా మా హోమ్ మినిస్టర్ గారు అనితా మేడం గారికైనా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆ చర్య తీసుకునేటప్పుడు అవతల వ్యక్తి కూడా భయపడేటట్టు ఉంటే ఇలాంటి తప్పుడు పనులు జరగవు, ఇలాంటి అత్యాచారాలు ఇంకే ఆడపిల్ల మీద కూడా జరగవని మేమైతే గవర్నమెంట్కి మా అధినాయకుడికి కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే పోలీసు వ్యవస్థ కూడా ఇక మీదటైనా సరే జగన్మోహన్ రెడ్డి ఉన్న పాలనలో చెప్పి ఆ వ్యవస్థగా నడకుండా ఇప్పుడు కాస్త శ్రద్ధ పెట్టి మీ కాకి బట్టలకి మీరు గుర్తించుకొని డ్యూటీ చేయాలని అయితే మేము కోరుకుంటూ ఈ నిన్న జరిగిన విషయంలో ఎలాగైతే స్పందించారో అదే విధంగా నడుచుకుంటూ వెళ్తే మీకు రానున్న రోజుల్లో పోలీస్ వ్యవస్థ కూడా ఒక మంచి గుర్తింపు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని చెప్పి ఎవరిని కూడా వదిలిపెట్టరు, తప్పు చేసే వ్యక్తిని ఎవరినైతే వదిలిపెట్టరు చంద్రబాబు నాయుడు. హోమ్ మినిస్టర్గా చేపట్టి ప్రమాణ స్వీకారం చేసిన గడియల్లోనే ఇంత విషాదం జరిగిన విషయంలో తెలుసుకొని వెంటనే ఆ ఊరు ప్రాంతానికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి మరి బాధ్యతల్ని చేపట్టిన వెంటనే వెళ్ళి మన హోమ్ మినిస్టర్ అనితా మేడం గారు వెంటనే బాధ్యతలు ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆ కుటుంబాన్ని